ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దైవజనుడు పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రేమ ఎంతో గొప్పదై ఉంటున్నది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలకు అతీతమైనటువంటిది దేవుని ప్రేమ. అందుకనే దీన్ని వర్ణించడానికి దైవజనులు అగాపే ప్రేమగా వర్ణిస్తూ ఉంటున్నారు. అనగా ఈ ప్రేమ ఆశించేటువంటిది కాదు, కానీ ఇచ్చేటువంటి ప్రేమ. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకమునకు అనుగ్రహించి మనందరి యొక్క పాపముల పరిహారం కొరకై దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము భక్తిహీనమై ఉండగానే, మనం ఇంకనూ దేవునికి దూరస్థలమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు మరణించి తిరిగి లేచినని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చిబొట్టకై లేపబడినని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దైవజనమ, అట్టి ప్రేమను మనం గుర్తెరిగినటువంటి వారముగా ప్రభువుకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తుంటున్నాడు, మీరును ఇలాగన ఒకని ఎడల ఒకడు ప్రేమను కలిగి ఉండుడి, అప్పుడు మీరు నా శిష్యులని లోకం గుర్తించెదరని ప్రభువారు సెలవిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13 వచనాలను దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రేమ యొక్క ఆవశ్యకత గురించి, ప్రేమను గురించినటువంటి ఆ యొక్క విధానాన్ని గురించి దైవజనుడు పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆ 13 వచనాల్లో దేవుడు సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోకం విడిచిన తర్వాత మన వెంట ఏమీ రాదు, కానీ మనం ఇతరుల హృదయాలలో ప్రేమను సంపాదించుకునేటువంటి వారంగా ఉండాలి. ప్రేమను సంపాదించుకోవాలి అంటే మనకున్నది పోగొట్టుకోవాలి. క్రీస్తు మన కొరకు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. అందును బట్టి ఆయన మరి మన జీవితాల్లో రక్షకుడిగా ఉదయిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, దైవజనుడు పౌలు గారు అంటున్నారు, ఏవేవి నాకు లాభకరమైనవో వాటన్నిటినీ పెంటగాను నష్టంగాను ఎంచుకుంటున్నానని దైవజనుడు సెలవిస్తూ వచ్చినాడు. అందును బట్టి దైవజనుడు అపోస్తలుడుగా పేరుగాంచినాడు. అలాగనే మన జీవితంలో కూడా ప్రభు కొరకు మనము ఫలించదుముగాక.